నమః సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి పునఃస్వాగతం. ఈరోజు వైదిక సాహిత్యంలో ఋషి ఛందః దేవతా వినియోగం గురించి చెప్పుకోబడుతుంది. ప్రతి వేదములో, ప్రతి సూక్తములో మరియు ప్రతి మంత్రములో ఋషి ఛందః దేవత గురించిన ప్రస్తావన ఉంటుంది. కేవలం మంత్రార్థ జ్ఞానమే కాకుండా ఋషి, ఆ మంత్రానికి సంబంధించిన ఋషి ఛందః దేవతా జ్ఞానము కూడా చాలా అవసరము. ఎందుకంటే ఎవరైతే కేవలం వేదమంత్రార్థం వరకే అధ్యయనం చేస్తారో అప్పుడు ఆ మంత్రం వారికి కంటకం వలె ఉంటుంది, కంటకం వలె మారుతుంది అని ఒక శ్లోకం కూడా ఉంది. ఋషిశ్చందో దేవతాని బ్రాహ్మణార్థం స్వరాద్యపి అవిదిత్వా ప్రయుజానో మంత్రకంటక ఉచ్యతే. అండ్ అలాగే ఎవరైనా గురువు ఋషి ఛందః దేవతా వినియోగం తెలియకుండా లేదా చెప్పకుండా శిష్యులకు అధ్యాపనం చేస్తారో వారు పాపాన్ని పొందుతారు అని ఈ విధంగా శ్లోకం ఉంది. అవిదిత్వా ఋషిం ఛందో దైవతం యోగమేవచ యో అధ్యాపయేత్ జపేత్వాపి పాపీయాన్ జాయతే తు సహ అని. ఇప్పుడు ఋషి అనే మొదటి భాగం చూస్తే ఋషి అనే శబ్దము ఋష్ ధాతు గమనార్థంలో దీనికి ఇన్ ప్రత్యయం జోడించినప్పుడు ఋషి శబ్దము ఉత్పన్నం అవుతుంది. యత్ ఏతాన్ తపస్యమానాన్ బ్రహ్మ స్వయంభూ అభ్యనార్యత్ తదృషయో భవన్ తదృషీణాం ఋషిత్వం ఇది విజ్ఞాయతే అని నిరుక్తంలో యాస్కాచార్యులు నిర్వచించారు. స్వయంభు అంటే స్వయం భవతి ఇది స్వయంభు. ఆ స్వయంభు బ్రహ్మ స్వయంగా ఋషుల సమక్షంకు వెళ్ళినందున వారికి ఆ ఋషిత్వం వచ్చింది అని దీని అర్థం. కొందరు ఋష్ దర్శనార్థక ధాతు నుండి ఋషి శబ్దము నిష్పన్నమైందని అంటారు. మనందరికీ తెలుసు ధాతువులకు అనేక అర్థాలు అంటే నానా అర్థాలు ఉన్నాయనే విషయము తెలుసు. ఒక్కొక్క గణములో ఉండే ధాతువుకు విభిన్న అర్థాలు ఉంటాయనే విషయం తెలుసు. కాబట్టి ఇక్కడ ఋష్ దర్శనార్థక ధాతు నుండి ఋషి శబ్దం నిష్పన్నమైందని మరికొందరు అంటారు. తపస్సు చేస్తున్న ఋషులకు బ్రహ్మ ఆశీర్వాదం వల్ల వేదమంత్రాల దర్శనం జరిగింది అని. అందుకే యాస్కాచార్యులు ఋషి దర్శనాత్ అన్నారు. స్తోమాన్ దదర్శ ఇది ఔపమన్యవః అని. స్తోమాన్ అంటే స్తుతులను లేదా మంత్రములను దర్శించినవాడు అని ఔపమన్యుడి యొక్క అభిప్రాయాన్ని కూడా నిరుక్తంలో యాస్కాచార్యులు ప్రస్తావించారు. తర్వాత స్వయంభూ అంటే స్వయంగా ప్రకాశించేవి అని అర్థం. తర్వాత వేదములు అపౌరుషేయములు కాబట్టి ఋషులు మంత్రరచయితలు కారు, మంత్రద్రష్టలు అని యాస్కుల వారు అభిప్రాయపడ్డారు. సాక్షాత్ కృతధర్మణః ఋషయో బభూవుః. ఈ విధంగా ఏ ఋషుల హృదయంలో వారి తపస్సు ఫలితంతో ఏ మంత్రము ఏ సూక్తము క్షేత్ర విశేషంతో ఉత్పన్నమైనదో అతను ఆ మంత్రానికి ద్రష్ట అంటే దర్శించిన ఋషి అని అనబడ్డాడు. ఎలాగైతే ఋగ్వేదంలోని మొదటి సూక్తం యొక్క ద్రష్ట మధుచ్ఛంద. ఈ విధంగా ఋగ్వేదంలో ఇంకా గృత్సమద, విశ్వామిత్ర, వామదేవ, అత్రి, భారద్వాజ, వశిష్ఠ, కన్వ వంటి మంత్రదృష్టలు కూడా ఉన్నారు. యుగాంతం తర్వాత కల్పం యొక్క ఆరంభంలో ఋషులకు తపస్సు వల్ల వేదం ప్రాప్తిస్తుంది. ఈ విషయం గురించిన శ్లోకము యుగాంతే అంతర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయః లేభిరే తపసా పూర్వమనుజ్ఞాత స్వయంభువ అని. తర్వాత రెండవ విభాగం ఏంటంటే దేవత. ప్రతి ఒక్క మంత్రానికి ఎవరో ఒక దేవత ఉండాలి. ఆయా మంత్రములలో ఆయా దేవతలను ప్రసన్నం మరియు ఆహ్వానం చేయబడుతుంది. దేవత అనే శబ్దము దివ్ ధాతు ప్రశంసార్థకంలో దీని నుండి దేవత, దేవి, దేవ వంటి శబ్దములు నిష్పన్నమయ్యాయి. ఎవరైతే లేదా ఏదైతే స్వయంగా ప్రకాశిస్తుందో వారు లేదా అది దేవత లేదా దేవః అనబడుతుంది. నిరుక్తంలో దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా భవతి అని నిర్వచనం. ఎవరైతే దాత స్వయం ప్రకాశకం స్వతేజస్సుతో ఇతర పదార్థాలను ప్రకాశింపచేస్తారో వారు లేదా అది దేవః లేదా దేవత. ఈ ప్రకారంగా
మంత్రం యొక్క చైతన్యంలో దేవత ఉంటుంది. ఎందుకంటే చైతన్యం అనేది స్వయం ప్రకాశకం కనుక సచ్చిదానందాత్మ స్వరూపమే దేవత అని విద్వాంసుల అభిప్రాయం. ఋగ్వేదంలో కూడా ఇలా ఉంది. ఏకం సద్ విప్రా బహుదా వదంతి అగ్నిం యమం మాతరిష్వానం ఆహుహు. ఎలాగైతే ఒక్క వాయువుకే అగ్ని, యమ, మాతరిష్వ మొదలైన పేర్లు ఉన్నాయో అదేవిధంగా ఒక్కరే అయి ఉన్న బ్రహ్మ యొక్క వివిధ పేర్లు వివిధ విద్వాంసుల ద్వారా చెప్పబడ్డాయి అనే అర్థం. ఉదాహరణకు పరబ్రహ్మను ఐశ్వర్యవాన్ అంటారు. ఎందుకు అంటే ఐశ్వర్యవాన్, ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టే ఆయనని ఇంద్ర అంటారు. అలాగే ఆయన సర్వత్ర వ్యాపించి ఉండే గుణం ఉంది కాబట్టి ఆయనను విష్ణు అన్నారు. అలా ఈ విధంగా గుణములను బట్టి క్రియల ఆధారంగా పరబ్రహ్మ యొక్క వివిధ నామములు విద్వాంసుల చేత చెప్పబడ్డాయి. వేదమంత్రములకు వైజ్ఞానికపరమైన అర్థములనే గ్రహించవలను. యత్ శబ్ద అహం తదస్మాకం ప్రమాణం, యచ్చబ్ద అహం తదస్మాకం ప్రమాణం అని పతంజలి మహాభాష్యంలో చెప్పినట్లు వేద శబ్దముల ద్వారా ప్రతిపాదితమైన అర్థమే ప్రమాణము. అంతేగాని పాశ్చాత్య విద్వాంసులు అగ్ని, ఇంద్ర, వరుణ, మరుత్, అశ్విని మొదలగు పదములకు కేవలం దేవతా అర్థములనే స్వీకరించారు. కానీ అవి ఏంటి అంటే పారిభాషిక పదములు, ప్రత్యేకమైన విశిష్టమైన అర్థములను సూచించే పదాలవి. అనేక అర్థములకు అవి ద్యోతకములు. వివిధ శాస్త్రములలో అవి విభిన్న అర్థములలో ప్రయోగించబడ్డాయి. ఉదాహరణకు నహ్యేషు ప్రత్యక్షమస్తి అనృషే తపసోవా, అనృషేహే తపసోవా అని నిరుక్తంలో చెప్పబడింది. అంటే ఋషి తపస్వి కాని వారికి ఈ మంత్రార్థం అనేది యథార్థంగా బోధపడదు అనే అర్థము. వేదములందు ఎనర్జీ అంటే ఊర్జాశక్తికి ప్రతినిధిగానే అగ్ని చెప్పబడింది. వేదమందు పొటెన్షియల్ ఎనర్జీకి పయస్ అనే శబ్దం చెప్పబడింది. మత్తేషు అగ్నిరమృతో నిధాయి అని యజుర్వేదంలో ఉంది. అంటే అగ్ని అంటే ఇక్కడ శక్తి అనేది నశించదు, అది అమరము అనే అర్థము. వేదములలో ఆకాశమందలి విద్యుత్తును ఊర్వశి అని చెప్పబడింది. అది దీర్ఘాయువుకు సాధనంగా ఈ విధంగా చెప్పబడింది. రుక్ మంత్రములో విద్యుత్ నయ ప్రోర్వశి నిరత దీర్ఘమాయు, పూర్తి మంత్రం రాయలేదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ని మరుద్దేవతలుగా కూడా చెప్పడం జరిగింది. విద్యున్న తస్థౌ మరుతో రథేషు, ఇది రుక్ మంత్రము. అలాగే సూర్యుడు సౌరమండలం నందలి గ్రహ ఉపగ్రహాలకు గతి, ప్రగతి, వికాసము, వినాశము, ఇంకా జగత్తునకు జీవనశక్తి సూర్యుడి వల్లే లభిస్తుంది. కాబట్టి సూర్యుడిని ప్రపంచమునకు ఆత్మ వంటి వాడని కూడా యజుర్వేదంలో ఇలా చెప్పబడింది. సూర్య ఆత్మ జగతః తస్తుష్చ అనే అర్థం. అంటే స్థావర జంగమ రెండు జగత్తులకు కూడా సూర్యుడు ఆత్మ వంటివాడు అని అర్థము. సూర్యుడి శక్తికి ఆధారము సోమము అని అథర్వవేదంలో చెప్పబడింది. సోమము అంటే ఇక్కడ హైడ్రోజన్. సోమేద ఇంకా మంత్రం పూర్తిగా లేదు, అది ఆదిత్య బలినః అని అర్థము. అథర్వవేదంలోని మంత్ర సంఖ్య ఇవ్వబడింది, చూసుకోవచ్చు. తర్వాత కాబట్టి మహర్షుల మంత్రద్రష్టల యొక్క అర్థమును గురించి ఎవరైనా ఔత్సాహికులు ఉంటే పరిశోధించి తెలుసుకోవాలి. కానీ పాశ్చాత్య విద్వాంసుల దృష్టికోణంలో చూస్తే ఎప్పటికీ కూడా వేద విజ్ఞానం అనేది బోధపడుతూ దేవత అనేది ఏ సందర్భంలో చెప్పారనేది కూడా అర్థమవ్వదు. యాస్కాచార్యులు కేవలము అగ్ని, ఇంద్ర, సూర్య ఈ ముగ్గురినే దేవతలుగా భావించారు. తాసాం ఏవ భక్తి సాహచర్యాత్ బహూని నామధేయాన్ని భవంతి కర్మ పృథకత్వాత్ వా, అంటే ఈ ముగ్గురు దేవతల నుండే మిగిలిన దేవతల ఉత్పత్తి జరిగింది అని. దీనికి దృష్టాంతంగా కొన్ని చెప్పుకోవచ్చు. వేదాలలో అగ్నితత్వపు శక్తి యొక్క రూపాలను అనేక దేవతల పేర్లతో వర్ణించబడింది. ఇంద్ర, విష్ణు, బ్రహ్మ, ధాత, మిత్ర, వరుణ, అర్యమ, త్వష్ట, రుద్ర, మరుత్, పూష మొదలైనవి. ఈ అగ్నిశక్తి దేవతయే కాక మహాదేవతల రూపంలో ఉన్నదని కూడా చెప్పబడింది. అది నిర్వహించు వివిధ కార్యకలాపాల ఆధారంగా అదితి, ఇళ, సరస్వతి, భారతి అనే పేర్లతో కూడా వర్ణించబడినది. మంత్రాలు ఋగ్వేదంలోని 2.1.3 నుంచి 2.1.11 మంత్రాలలో ఒక 4 మంత్రాలు ఉదాహరణగా చెప్పబడ్డాయి. త్వం అగ్న ఇంద్రః, త్వం విష్ణుః, త్వం బ్రహ్మ, త్వం వరుణః, త్వం మిత్రః, త్వం అర్యమ, త్వం రుద్రః, త్వం మారుతం, త్వం పూష,
త్వం అతిథి, త్వం భారతి, త్వం ఇడా, త్వం సరస్వతి, ఈ విధంగా. కాబట్టి ఈ వీడియోలో దేవత అంటే, ఋషి అంటే ఒక అవగాహన వచ్చి ఉండాలి వేదములలో చెప్పబడిన దేవతల గురించి. తర్వాత ఇంకా ఈ విభాగంలో ఛందస్సు అనేది ఒక అంశం ఉంది, అది మరొక వీడియోలో చెప్పుకోబడుతుంది. నమ సంస్కృతాయ ధన్యవాదः.